హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ టీచింగ్ యాప్టిట్యూడ్లో. సో వాట్ ఈస్ సిబిటి? సిబిటి అంటే ఏంటి? కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ ఈజ్ అన్ ఇన్నోవేటివ్ అసెస్మెంట్ మెథడ్. సో ఇదేంటంటే ఇది ఒక ఇన్నోవేటివ్ అసెస్మెంట్ మెథడ్. ఇన్నోవేటివ్ అసెస్ మెథడ్ అంటే ఏంటంటే ఏ న్యూ మోడర్న్ వే of checking or testing a student knowledge, skills or learning using advanced tools, technology or creative techniques. సో ఇదేంటంటే ఇన్నోవేటివ్ అసెస్మెంట్ మెథడ్ అంటే ఏంటంటే ఇదొక మోడ్రన్ వే, కొత్త వే. ఏంటది? చెకింగ్ చేయడానికి కానీ టెస్టింగ్ చేయడానికి స్టూడెంట్స్ యొక్క నాలెడ్జ్ కానీ స్కిల్స్ కానీ లెర్నింగ్స్ కానీ కొత్త కొత్త టూల్స్ యూజ్ చేసి కొత్త టెక్నాలజీ యూజ్ చేసి అండ్ కొత్త టెక్నిక్స్ అన్నమాట. సో నెక్స్ట్ పాయింట్, ఇట్ ఇన్వాల్వ్స్ యూజింగ్ కంప్యూటర్స్ ఆర్ డిజిటల్ డివైజెస్ టు కండక్ట్ ఎగ్జామ్స్. సో ఈ సిబిటీలో మనకి కంప్యూటర్స్ అయినా ఇన్వాల్వ్ చేస్తారు, లేదంటే డిజిటల్ డివైజెస్ అయినా యూజ్ చేసి మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఆల్సో కాల్డ్ ఈ ఎగ్జామ్స్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ అసెస్మెంట్స్. కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ని మనం ఏమంటామంటే ఈ ఎగ్జామ్స్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ అసెస్మెంట్స్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, పర్పస్ ఆఫ్ సిబిటి. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ యొక్క పర్పస్ ఏంటి? డిజైన్ టు ఆఫర్ ఫాస్టర్ అండ్ చీపర్ టెస్ట్ డెలివరీ. సో ఇది దేనికి డిజైన్ చేశారంటే ఫాస్ట్గా అండ్ చీప్గా టెస్ట్ అనేది ఈజీగా అయిపోవాలని. సో ప్రీవియస్గా మనకి ఏంటంటే ట్రెడిషనల్గా మనకి పేపర్స్ అనేవి యూజ్ చేసేవాళ్ళు. సో టీచర్స్ అవి కరెక్షన్ చేయడానికి ఒక 2-3 days పట్టేవి. మళ్ళీ వాళ్ళందరూ డిస్ట్రిబ్యూట్ చేసి సో ఇక్కడ చాలా టైం అనేది పట్టేదన్నమాట. సో ఇప్పుడు ఈ సిబిటి ద్వారా ఏంటంటే మనకి ఫాస్ట్గా ఉండేది అండ్ ఇది కంప్యూటర్ బేస్డే కాబట్టి ఇది చీప్ అన్నమాట. అండ్ టెస్ట్ అనేది కూడా ఫాస్ట్గా రిజల్ట్స్ అనేవి చూపించింది. నెక్స్ట్ వన్, సూటబుల్ ఫర్ స్టేట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ వైడ్ ఎగ్జామ్స్. సో స్టేట్ లెవెల్లో అండ్ డిస్ట్రిక్ట్ వైడ్లో ఎగ్జామ్స్ ఏవైతే జరుగుతాయో సో అప్పుడు స్టేట్ లెవెల్ అయినా డిస్ట్రిక్ట్ లెవెల్లో అయినా సో ఒక్కో ఎగ్జామ్కి మినిమం ఒక 10,000 అలా ఉంది. సో వాటన్నిటికీ పేపర్ కరెక్షన్ చేయడం సో చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీసెట్ కానీ యూజీసీ నెట్ కానీ సో ఈ సిబిటి టెస్ట్ అనేది యూజ్ చేస్తే సో ఈజీగా అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్, ఫీచర్స్ ఆఫ్ సిబిటి. రెస్పాన్సెస్ ఆర్ రికార్డెడ్ అండ్ స్కోర్డ్ ఎలక్ట్రానికల్. సో దీంట్లో మనకి ఇచ్చే ఏవైతే ఆన్సర్స్ ఉన్నాయో వాటిని రెస్పాన్సెస్ అంటారు. సో ఆ రెస్పాన్సెస్ అనేవి రికార్డ్ చేసి ఉంటాయి. సో అంటే ఏ టైంలో కావాలంటే ఆ టైంలో రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు, రికార్డెడ్ అయి ఉంటాయి కాబట్టి. అండ్ స్కోర్డ్ ఎలక్ట్రానికల్. సో ఎలక్ట్రానికల్ స్కోర్గా చేస్తారు కాబట్టి మార్కులు అటు ఇటు అనేవి తప్పవు. క్యాన్ బి పార్ట్ ఆఫ్ వర్చువల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఈ సిబిటి అనేది ఇది వర్చువల్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్లో ఇది ఒక పార్ట్. నెక్స్ట్ వన్, మేబీ యాక్సెస్డ్ ఆన్లైన్ వయా ఇంటర్నెట్. సో ఇది ఆన్లైన్ ద్వారా ఇంటర్నెట్ యూజ్ చేసుకుని ఈ సిబిటి అనేది యాక్సెస్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, హౌ సిబిటి హెల్ప్ ఎడ్యుకేటర్స్. ఈ సిబిటి అనేది ఎడ్యుకేటర్స్కి ఎలా హెల్ప్ అవుతుంది? టీచర్స్కి కానీ ట్రైనర్స్కి కానీ. సో క్రియేట్, షెడ్యూల్, డెలివర్ అండ్ అనలైజ్ క్విజెస్ ఆర్ ఎగ్జామ్స్ ఈజీలీ. సో ఏదైనా క్రియేట్ చేయడానికి కానీ లేదంటే ఏదైనా షెడ్యూల్ చేసుకున్నా లేదంటే ఏదైనా డెలివర్ ఇవ్వాలన్నా లేదంటే క్విజెస్ ఏవైతే ఉన్నా వాటిని అనలైజ్ చేయాలన్నా ఎగ్జామ్స్ అనేవి ఈజీగా అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్, కండక్ట్ లార్జ్ స్కేల్ అసెస్మెంట్స్ అక్రాస్ మల్టిపుల్ లొకేషన్స్. సో లార్జ్ స్కేల్ ఎగ్జామ్స్ అంటే చాలా పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ రైల్వే. సో ఇలాంటి పెద్ద పెద్ద అసెస్మెంట్స్ ఎగ్జామ్స్ వీటిని ఏంటంటే మల్టిపుల్ లొకేషన్స్లో కండక్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, యూజ్ ఆటోమేటెడ్ స్కోరింగ్ అండ్ రిజల్ట్ జనరేషన్. సో దీంట్లో ఏంటంటే మనకి స్కోరింగ్కి అండ్ రిజల్ట్స్కి ఆటోమేటిక్గా అనేది ఆటోమేషన్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్, బెనిఫిట్స్ చూద్దాం. సో బెనిఫిట్స్ ఏంటంటే మనకి యాక్యురసీ అండ్ స్పీడ్. సో యాక్యురసీ అండ్ స్పీడ్ అంటే ఏంటంటే రెడ్యూస్ ఎర్రర్స్ అండ్ సేవ్స్ ఎవల్యూషన్ టైం. సో దీని ద్వారా ఏంటంటే మనకి ఎలాంటి ఎర్రర్స్ అనేవి రావు అండ్ దీనివల్ల ఏంటంటే ఎవల్యూషన్
టైం అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ప్రివెంట్ మాల్ ప్రాక్టీస్ మేక్స్ చీటింగ్ హార్డర్ విత్ సెక్యూర్ సిస్టమ్స్. సో ఎవరైతే చీటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇదైతే కష్టం అనమాట. సో ఈ సిబిటి టెస్ట్ వల్ల ఏంటంటే చీటింగ్ అనేది చేయలేరు, ఎందుకంటే సిస్టమ్స్ సిబిటీలో మనకి సెక్యూర్ సిస్టమ్స్ అనేవి కొన్ని ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్, ఇది యూజర్ ఫ్రెండ్లీ. సో కంఫర్టబుల్ అండ్ ఎంజాయబుల్ ఫర్ టెస్ట్ టేకర్స్. యూజర్ ఫ్రెండ్లీగా ఉండేది కాబట్టి అందరికీ ఈజీగా అండర్స్టాండింగ్ అనేది అండ్ ఎంజాయబుల్గా ఉండిద్ది, కంఫర్ట్గా కూడా ఉండిద్ది. నెక్స్ట్ వన్, మాస్ యాక్సెసిబిలిటీ క్యాన్ టెస్ట్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎట్ వన్స్. సో దీంట్లో యొక్క బాగా ప్లస్ పాయింట్ ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ యొక్క టెస్ట్ని మనం వన్ టైంలోనే కండక్ట్ చేయొచ్చు అండ్ టెస్ట్ చేయొచ్చు వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే రిజల్ట్ కంప్లీట్నెస్, నో మోర్ మిస్సింగ్ ఇన్కంప్లీట్ రిజల్ట్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి మిస్సింగ్గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, దాంట్లో 9 క్వశ్చన్స్ కరెక్ట్గా మార్క్స్ ఇచ్చి 10th క్వశ్చన్ అనేది అలా మిస్ అయ్యేదన్నమాట. అండ్ ఇన్కంప్లీట్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు ఇవ్వదు, కంప్లీట్గానే ఇచ్చేది రిజల్ట్స్. సో అందుకే ఈ సిబిటి టెస్ట్ అనేది చాలా చోట్ల పెడతారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ, స్టూడెంట్ క్యాన్ చూస్ వెన్ అండ్ వేర్ టు టెస్ట్. సో స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎప్పుడైనా చూస్ చేసుకోవచ్చు, ఎప్పుడని అండ్ నెక్స్ట్ ఎక్కడైనా కూడా సో వాళ్ళ ఆ టెస్ట్ అనేది రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, ఈజీ ఆన్సర్ ఎడిటింగ్, స్టూడెంట్ క్యాన్ ఈజీలీ చేంజ్ ఆన్సర్స్ బిఫోర్ ఫైనల్ సబ్మిషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆప్షన్స్ ఏబిసిడి వస్తాయి కదా, సో ఏబిసిడి అలా అని చెప్పేసి మనం అనేది పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఏపీపీఎస్లో సో మనకి రౌండ్స్ పెట్టమంటారు కదా, రౌండ్ చుట్టాలి అని చెప్పేసి. సో వాటిలో ఒకటి చుడితే అదే ఫైనల్ అయిపోయింది. సో మనం ఏ చుడితే ఏ, బి అంటే బి అలా అన్నమాట. సో నెక్స్ట్ దాన్ని మళ్ళీ చుట్టదాని ఉన్నది, నార్మల్ రౌండ్ చేయడానికి ఉన్నది అన్నమాట. సో సిబిటి యూజ్ చేస్తే మీరు ఏబిసిడీలో ఫస్ట్ ఏ చూసుకున్నాం, దాని తర్వాత డి అలా అన్నమాట. సో ఫ్రెండ్స్, సో మీకు ఈ టాపిక్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సిబిటి మార్క్ ఎందుకు యూజ్ చేస్తారు, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అని చెప్పేసి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో కొత్త టాపిక్తో మీ ముందుకైతే వస్తాం ఫ్రెండ్స్.